కార్యక్రమంలో ఇప్పుడు మనము కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసారు, తర్వాత నెయ్యి వేసారు. ఆహా, కుష్కా అంటేనే నెయ్యి అంటేనే కుష్కా. కారం చాలా తక్కువ ఉంటుంది కదా కుష్కా. అది ఇప్పుడు ఈ మిగతా కర్రీస్లో వేసిన కారం అంతా ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? కుష్కాలో బ్యాలెన్స్ అవుతుంది. అరే మర్చిపోయిన మాటల మధ్యలో బిర్యానీ పత్తి, జాపత్రి, లవంగాలు, స్టార్ ఫ్లవర్, మొత్తం అన్ని బిర్యానీకి కావాల్సిన అన్ని దినుసులు వేసాము. ఫస్ట్ కుష్కా అంటే నాకు అర్థం కాలేదు ఏంటో, పుష్ప లాగా అనిపించింది. తర్వాత అర్థమైంది కుష్కా అనేది ఒక రెసిపీ, ఒక రైస్ ఐటము, అది రాయలసీమ స్టైల్ అని చెప్పాను. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏంటి చప్పగా ఉంది అనిపించింది. అప్పుడు తెలిసింది ఏంటంటే కుష్కా అలా ఉంటుంది, అదే స్టైల్. ఇక్కడ యాక్చువల్లీ ఆనియన్స్ డిఫరెంట్గా వేసారు, అంటే పెద్ద పెద్ద ఆనియన్స్ 4 ముక్కలు చేస్తారు అంతే. ఈ తర్వాత కూడా అట్లాగే ఉంటుందా దాంట్లో కుష్కాలో? ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, అంటే ఇంచుమించు కర్రీలో ఏమైతే వేసామో అట్లాగే వేస్తున్నాం, కాకపోతే ఎసరు పెడతాం దీనికి. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ ఇది కూడా కచ్చపిచ్చ కొట్టారు, అంటే పచ్చిమిరపకాయలు కూడా కనబడుతున్నాయి. సగం గ్రేవీ అయింది, తర్వాత మిరపకాయలు కూడా ఉన్నాయి. పెరుగు, దీంట్లో కూడా పెరుగు. ఇప్పుడు ఇది యావరేజ్గా ఎంతమంది కొడుతున్నాం మనం? ఇక 17 మెంబర్స్కి వస్తుంది. 17 మెంబర్స్కి వస్తుంది ప్రస్తుతానికి మనం ఉండేది. ఆల్రెడీ వీళ్ళు ఒక రౌండ్ అయిపోయింది. ఏది పొద్దున్న 4 AM బిర్యానీకి ఆల్రెడీ ఒకటి పక్కన పెట్టి స్టార్ట్ చేస్తారు, అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అది ఎంతమందికి పెట్టారు ఇప్పుడు మీరు కుష్కా? అది 15 కేజీలు ఉంది. ఎంతమందికి వస్తుంది అది? 15 కేజీలు అంటే మ్యాక్సిమం ఒక 80 మెంబర్స్ వరకు వస్తుంది. 80 మెంబర్స్. కస్తూరి మేతి, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఓకే, ఒక షెఫ్ ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనం చూసి చెప్పచ్చు. ఆయన ఇట్లా వేస్తున్నాడు. ఇది గరం మసాలా, స్పెషల్ కడప రుచిలో మసాలా. మన ఇంట్లో అయితే మన ఇంటి స్పెషల్ మసాలా. సాల్ట్, ఉప్పు తగినంత, సాల్ట్, ఎసరు పోస్తున్నాం మనం ఇప్పుడు. యాక్చువల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేశారు. కొత్తిమీర, పుదీనా కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఎసరు నీళ్ళు అనమాట. ఈ కాసేపు ఉడికిన తర్వాత రైస్ వేసుకుంటాం మనం. ఇప్పుడు రైస్ ఎలాంటి మామూలు రైస్ వాడుతున్నాం? మామూలు రైస్, మామూలుగా మన ఇంట్లో వాడే బీపీటీ రైస్ లాంటివి. యాక్చువల్లీ ఉప్పు చూసే స్టైల్ కూడా భలే ఉంటుంది. ఆ వేడి ఎట్లా పడతారో కానీ మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇలా పెట్టి సక్సెస్. నేను కూడా ఉప్పు చూసా ఇంత పెద్ద బాండీలోంచి తీసుకొని. సో ఎసరికి ఆగిపోయింది, రైస్ వేస్తున్నాము. రైస్ కూడా నానబెట్టిన రైస్, సేమ్ బిర్యానీ రైస్ వేసినట్టే నానబెట్టిన రైస్, బట్ ఇవి నార్మల్ రైస్. కొన్ని బిర్యానీకి చిట్టి ముత్యాలు రైస్ వాడతారు, కొన్నిటికి బాస్మతి వాడతారు. సేమ్ టైప్ ఉంటుంది. అదే టైప్. ఇప్పటికి మనం పెట్టేసాము, ఇంకా మూత పెట్టి అన్నం ఉడికించాలి అంతేనా? దీనికి మళ్ళీ దమ్ వేసుకుంటాం. దమ్ వేయాలి తర్వాత, ఉడికిన తర్వాత. 70% ఉడికింది. ఇప్పుడు 30% మనం దమ్లో బాగా చేస్తాం. 70% ఉడికించి 30% దమ్లో వేస్తాం. ఇప్పుడు 70% ఉడికేసింది. ఇప్పుడు దమ్మేనా మనం వేయాల్సింది. 70% ఉడికితే ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఇంకో 30% దమ్ పెట్టి ఉడకబెట్టాలి.
అంటే ఇప్పుడు మనం కూడా పైన బొగ్గులు వేస్తామా? లేదు, బొగ్గులు వేయాలి. ఓహో, ఓకే. అంటే యాక్చువల్లీ హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం, అంటే సౌది సమానంగా నెమ్మదిగా స్లోగా హీట్ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ నెయ్య, కుష్కా రాజ్. ఎంత పడింది సార్ నెయ్య? మళ్ళీ ఇంకో పావు లీటర్ పైన వేసారు. లైట్గా ఆయిల్ వేస్తాను. ఇంకొంచెం స్పెషల్ మసాలా. ఇది పైన లేయర్లో ఉంటుందా? ఓ, యాక్చువల్లీ నేను ఒకసారి ట్రై చేస్తా. కొంచెం నాకు ఇవ్వండి, ఏదో కొంచెం మసాలా. రైట్, డన్. ఇంక దీనిపైన బొగ్గులు పెట్టడం అట్లాంటి ఏం లేవు, లేదా మైదా పిండి పెట్టడం అట్లాంటి ఏం లేవు. ఇలాగే దమ్ అయిపోతుంది. వైటా? ఓకే, అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. టైం 2:05 ఉదయం. బయట పోలీసు వాళ్ళు యాక్చువల్లీ రౌండ్స్ కొడతా ఉంటే మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పి బయట నుంచి చూస్తున్నారు. సో ఈ టైంలో మేము కుకింగ్ చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ టైంలో ఒక షో చేస్తున్నాను, అది కూడా కుకింగ్ షో చేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బయట ఖాళీ రోడ్ల మధ్యలో, అంటే యాక్చువల్లీ చిన్న హోటల్ ఇది కానీ జనాలు బీభత్సంగా ఉంటారు. వాళ్ళలాగే మనం కూడా బయటకు వెళ్ళి అదే ఖాళీ రోడ్లో టేబుల్ వేసుకొని కూర్చొని తిన్నాము, సైలెన్స్ని ఎంజాయ్ చేస్తాం. కుష్కా రెడీ. నెయ్యి స్మెల్తో పాటు పైన వేసిన మసాలా స్మెల్ కూడా వస్తుంది. ఒక్కసారి ఇట్లా తీసి పైకి పెట్టండి. అదిగో, ఇప్పుడు ఇదంతా కూడా బయట కూర్చొని టేస్ట్ చేద్దాము. చలో. మొత్తం అన్ని ప్లేట్లకు వచ్చేసినాయి. కుష్కా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అంటే సెమీ గ్రేవీస్ అన్నీ కూడా, అండ్ పాయా. సో ఇప్పుడు ఖాళీగా ఉన్న రోడ్లో అట్లా తింటూ వెళ్దాము. ఫస్ట్ యాక్చువల్లీ పాయా టేస్ట్ చేద్దాము. బొక్క చూసారా? ఈ సైజు బొక్క మనకి స్పెషల్. యాక్చువల్లీ 3 బొక్కలు వస్తాయంట, బట్ మనకి ప్రస్తుతంగా ఒకటి చాలా అన్నా నేను. ఇలా ముక్కలాగి ఘాటు, రాయలసీమ స్పెషల్, బీభత్సమైన ఘాటు. పాయాస్ గుడ్. ఈ లోపల కుష్కా టేస్ట్ చేద్దాము. కొంచెం నిమ్మకాయ పిండి. సో ఇటు చూస్తే అగో, ఇది యాక్చువల్లీ బస్ స్టాప్, మా కేపీహెచ్బి బస్ స్టాప్. యాక్చువల్లీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇదే కేపీహెచ్బి కాలనీలో. 30 ఏళ్ళు దాటేసినాయి ఇంతవరకు. ఈ టైంలో ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock. ఈ టైంకి ఇలా ఎవడు తిని ఉండడేమో, నేను అసలు ఎప్పుడు తినలేదు. బయట కూడా ఎక్కడ తినలేదు ఈ టైంకి. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తిన్నానేమో. బట్ మా కాలనీలో ఫస్ట్ టైము సెంటర్లో, కేపీహెచ్బి కాలనీ సెంటర్ టెంపుల్ బస్ స్టాప్లో అక్కడ కూర్చొని తిందాం. ఓకేనా? ఇప్పుడు కుష్కా ట్రై చేద్దాము. కొంచెం నిమ్మకాయ పెడదాం. ఇప్పుడు ఈ కుష్కాలో ఇక ఉల్లిపాయలు ఉంది అక్కడ, ఇవి పెట్టి చికెన్తో ట్రై చేద్దాము. చికెన్ ముక్క, చికెన్ గ్రేవీ. పచ్చిమిరపకాయ టూ గుడ్ అబ్బా. అందుకే యాక్చువల్లీ చిన్న చిన్న అవుట్లెట్స్లో చాలా బాగుంటుంది టేస్ట్, పెద్ద పెద్ద రెస్టారెంట్ల కంటే కూడా. ఇప్పుడు మటన్తో చేద్దాము. యాక్చువల్లీ ఇది మటన్ కర్రీ, ఇది చికెన్ కర్రీ. మటన్ కొంచెం ఎర్రగా ఉంది చూసారా? ఆల్రెడీ ఉడికింది కాబట్టి, అంటే ఉడికేసిన మటన్ పెట్టాము. ఇది మటన్ పీస్. ఇప్పుడు ఈ పీస్ పెట్టి కొంచెం గ్రేవీ కలుపుదాం, అండ్ ఉల్లిపాయలు. ఆ కారం అంతా యాక్చువల్లీ ఈ నెయ్యి లాగేస్తుంది, కుష్కాలో పెట్టిన నెయ్యి. మర్చిపోయాము, ఉల్లిపాయ ముక్క మర్చిపోయాంగా. మటన్ యాక్చువల్లీ బాగా ఫ్రై అయింది. సో నవిలి 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 తినాలి. బాగుంది యాక్చువల్లీ. ఈ టైంలో తింటే తొందరగా అరిగిపోద్ది కూడా.
ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం కొంచెం హట్కే ట్రై చేద్దాం. కుష్కాలో పాయస్ చూపేద్దాం, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డిఫరెంట్ టేస్ట్, బట్ చికెన్ కర్రీ మటన్ కర్రీ అదిరిపోయింది. అడ్రస్ మీకు చెప్తాను చూడండి, కేపీహెచ్బి కాలనీ, టెంపుల్ బస్ స్టాప్. అక్కడి నుంచి 4AM బిర్యానీ అంటే ఎవరైనా చెప్తారు. ఇట్లా మనం మెయిన్ రోడ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ మొత్తానికి రూపకర్త అండ్ కడప వాసులు ఈయనే అనమాట, నరేంద్ర గారు. భయ్యా చెప్పండి అసలు ఏం సంగతి, ఇంత చిన్న ధమాక అంటే చోటా ప్యాకెట్ బడే ధమాక, చిన్న అవుట్లెట్ వివత్సంగా కొడుతున్నారు. ఏంటి మీకు దానికి మీ టేస్ట్కి వాటికి సంబంధించిన ఇదేంటి? దగ్గర టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ మన దగ్గర స్పైసీ ఎక్కువ. స్పైసీ కోసం ఖచ్చితంగా ఎవరైనా కడప రుచులకు రావాల్సింది. స్పైసీ కోసం రావాల్సిందే ఫస్ట్. యాక్చువల్లీ కడప ఒరిజినల్ టేస్ట్ ఇదంతా కూడా, రైట్? అదే నేను తిన్నాను, ఇంకైనా ఘాటు ఉంది. కుష్కా తప్ప మిగతా అన్ని ఘాటే ఉన్నాయి. ఘాటు ఉంటే స్పైసీ కూడా ఉంటుందండి. స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 3 years అవుతుందా? లేదు, 1 year కరెక్ట్. 1 yearనా? జూన్కి 1 year అండి. ఓకే. బట్ యాక్చువల్లీ ఇంతకుముందు ఇదే ప్లేస్లో చాలా మంది రెస్టారెంట్స్ పెట్టారు, బట్ 6 నెలల కంటే ఎక్కువ ఎవరూ లేరు ఎగ్జిపోయి. బట్ ఇది మాత్రం వచ్చి నుంచుంది నేను గమనించినంత వరకు. ఇప్పుడు చెప్పండి, నేను తిన్న వరకు కుష్కా తిన్నాను, కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ చూశాను. ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర పాయా పరోటా ఒకటి తిన్నాను, రైట్. చికెన్ కీమా దోశ, మటన్ కీమా దోశ, దోశ నాటుకోడి, దోశ చికెన్, అవి ఫేమస్. ఇవన్నీ ఫేమస్. ఉగ్గాని కూడా ఫేమస్. ఉగ్గాని ఫేమస్. ఉగ్గాని అనేది ఇంకా హైలైట్గా ఉంటుంది, కానీ మార్నింగ్ 7 తర్వాత ఉంటుంది. 7 మార్నింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 AM అయిపోయిన తర్వాత అప్పుడు 7 నుంచి ఉగ్గాని స్టార్ట్. 7 నుంచి ఉగ్గాని బజ్జీ కూడా ఉంటుంది కదా? ఉగ్గాని బజ్జీ పక్క రాయలసీమ స్టైల్, రైట్ అండి. సో ఒక్కసారి మన కుష్కా ప్రైస్ చెప్పేసుకుందాము. నేను యాక్చువల్లీ చూడలేదు మెన్యూలో. కుష్కాలో మనకు చికెను, కుష్కా నాటుకోడి, కుష్కా బోటి, కుష్కా మటను, మటన్ కీమా, అవన్నీ వెరైటీస్ ఉంటాయి. ఆల్ వెరైటీస్ అన్ని. నాన్ వెజ్లో ఆల్మోస్ట్ 80% మనకు దొరుకుతాయి. రాగి సంకటి ఉంటుంది, మళ్ళీ రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఈ కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ. రైట్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు నిజంగా బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వచ్చేయండి, కేపీహెచ్బి 3rd phase. 4AM బిర్యానీ అంటే ఎవరైనా చెప్తారు, అంతే కదా? కడప రుచులు 4AM బిర్యానీ. రైట్, థ్యాంక్స్ అండి. ఓకే, ఇది ఇవాల్టి ABN ఇండియన్ కిచెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక వెరైటీ రెస్టారెంట్తో లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్తో కలుద్దాము. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.